నమస్తే అందరికీ, నేను భార్గవ్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో పదవులలో భారీ ప్రక్షాళన జరగబోతుందని మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. తెలంగాణలో ఉన్న మంత్రి పదవులు ఎవరైతే మంత్రులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు మంత్రి పదవులు ఊడే అవకాశం ఉంది. కొత్త మంత్రులుగా కొంతమంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి డీప్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు టీఆర్టీవీ తిరుపతి ఉన్నాడు. నమస్తే తిరుపతి. గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఏంటంటే మంత్రి పదవులు కొత్త వాళ్ళకి రాబోతున్నాయి, పాత వాళ్ళ మంత్రి పదవులు ఊడబోతున్నాయి. ఇదే చర్చ ఇంటర్నల్ గా ఏఐసిసి మీటింగ్ లో కూడా ఇదే జరుగుతుందని చెప్పి అంటారు. నీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దగ్గర 3 ఏళ్ళు అవుతుంది. ఏం జరగబోతుంది? సో నాకున్న ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియాలో నడుస్తున్న పెద్ద చర్చ వార్త ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర దాదాపు 3 శాఖలు ఉన్నాయి. ఆ 3 శాఖలు వెరీ ఇంపార్టెంట్ శాఖలు, 3 పోర్ట్ఫోలియోలు వెరీ ఇంపార్టెంట్. ఒకటి మున్సిపల్, ఒకటి ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్ 3. సో ఈ 3 చాలా కీలకం. ఈ 3 శాఖలలో రేవంత్ రెడ్డి దగ్గర నుండి 2 శాఖలు కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోతున్నట్టుగా వినబడుతున్నట్టు మొదటి చర్చ. అంటే కొత్త వాళ్ళకి ఇస్తారా, లేదంటే ఉన్న వాళ్ళను షిఫ్లింగ్ చేసి అటు ఇటు ఉన్న వాళ్ళ దాంట్లోనే ఒక అధిష్టానానికి చాలా దగ్గర ఉండేటటువంటి వ్యక్తి, సో ఓటమి ఎరగనటువంటి లీడర్, కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తికి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 2 శాఖలలో ఒక శాఖ రాబోతున్నది. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దగ్గర ఉన్నటువంటి 2 శాఖలలో ఒక శాఖ ఆ లీడర్ కి రాబోతున్నది. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు బట్టి విక్రమార్క, ఎనర్జీ ప్లస్ విద్యుత్ శాఖనే చూస్తున్నాడు. అవును, డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నాడు. సో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటది? ఇప్పుడు అదే నేను చెప్పబోతుంది. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 శాఖలో నుండి ఒకటి ఎడ్యుకేషన్ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, నాకు ఏదో ఒక శాఖ కావాలంటున్నాడు. రేవంత్ రెడ్డి ప్రధానంగా నాకు కావాలనుకుంటున్నటువంటి వర్షన్ ఏంటంటే, నాకు హోం శాఖ కావాలి, హోం శాఖ నా దగ్గరనే పెట్టుకోవాలనేది రేవంత్ రెడ్డి వర్షన్. 3 ఏళ్ళైనా కూడా ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వకపోవడానికి రీజన్ కూడా అదే. హోం శాఖ నా దగ్గర ఉంటే అంతా గ్రిప్ లో చేయవచ్చు. కొంత ఇది అంతా ఉంటది కదా. సో ఇప్పుడు మంత్రులు కూడా ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి దగ్గర 3 శాఖలు ఎందుకు, ఏమిటికి 3 శాఖలు, సో రేవంత్ రెడ్డి దగ్గర 3 శాఖలు అవసరం లేదు అని చెప్పి మంత్రులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ వర్షాన్ని వినిపిస్తున్నారు. ఏఐసిసి మీటింగ్ లో జరిగిన చర్చనేనా? అవును, ఏఐసిసి మీటింగ్ లో కూడా ఇదే ప్రధానంగా వినబడుతుంది అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. సో అన్ని మీడియా ఛానల్ ఇదే కవర్ చేస్తున్నారు. మాక్సిమం అన్ని మీడియా ఛానల్ రకరకాల వార్తలు కూడా గుట్టుకొని వస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 శాఖలలో 2 శాఖలు, ఒకటి మున్సిపల్, రెండోది హోం శాఖ. రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం, మేము పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు పెడుతున్నాం, కొత్త స్కూల్ కడుతున్నా, ఇంటర్నేషనల్ స్కూల్ పట్టుకొస్తున్నా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. సో విద్యా వ్యవస్థని మార్చబోతున్నా అనేటటువంటి ఒక అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రేపు ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, విద్యా వ్యవస్థను మొత్తం నేనే మార్చేసిన, విద్యను మొత్తం నేనే అద్భుతంగా చేసిన అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. అది మాట్లాడడానికన్నా రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ కావాలి. అందుకే ఆయన దగ్గర ఆయన పెట్టుకోవడానికి తయారున్నాడు. కానీ హోం శాఖ అని అంత ఈజీగా రేవంత్ రెడ్డి వదులుకుంటాడా అనే ప్రశ్న కూడా వస్తుంది. హోం శాఖ ఈజీగా వదిలిపెడతారా? అంటే రేవంత్ రెడ్డి ఏం ఓనర్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఓనర్ కాదు, లేకపోతే ప్రభుత్వాన్ని నేనే నడుపుతా, నేనే మొత్తం ఫైనల్ అనేది ఏం ఉండదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ నుండి షీల్డ్ కవర్ లో రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేయమని చెప్పి ఒకవేళ షీల్డ్ కవర్ లో లెటర్ వస్తే రేవంత్ రెడ్డి రిజైన్ చేయాల్సింది, దాంట్లో వేరే ఆప్షన్ ఉండదు. రేవంత్ రెడ్డి ఈజ్ ఎంప్లాయీ ఫర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఓనర్ కాదు, రేవంత్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు ఏం కాదు. సో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని పెట్టినారు, మీరు ముఖ్యమంత్రిగా ఉండండి అని ఒక పోస్ట్ ఇచ్చారు. సో ఆ పోస్ట్ లో రేవంత్ రెడ్డి ఉండాల్సిందే. ఇప్పుడు హైకమాండ్ నీ దగ్గర ఉన్న 3 శాఖలు మేము తీసుకుంటున్నాం అంటే తీసుకోండి అని చెప్పాల్సిందే తప్ప గట్టెట్లా తీసుకుంటారు, నేనే మంత్రిని అంటే నేనే రాజులు అంటే నడవదు. అది చెప్పినట్టే. ఈ 2 శాఖలలో మున్సిపల్, హోము, ఈ 2 శాఖల్ని ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? మాక్సిమం నాకున్న సోర్స్ అట్లనే కొంత వినబడుతున్న చర్చ, సోషల్ మీడియాలో వినబడుతున్న ఒక పెద్ద చర్చ ఏంటంటే, రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ రాబోతున్నది. రాజగోపాల్ రెడ్డికి మాక్సిమం మినిస్ట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాడు, ఢిల్లీలో చర్చలు జరుపుతున్నాడు, మంతనాలు జరుగుతున్నాయి అనేది కూడా కొంత చర్చ. రాజగోపాల్ రెడ్డి అంటే ఏ మంత్రి పదవి ఆశిస్తూ ఏది ఇచ్చినా రాజగోపాల్ రెడ్డి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ రెడీ ఫర్ ఎనీథింగ్. సో రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మాక్సిమం ఒకవేళ ఇచ్చే అవకాశం ఉంటే మున్సిపల్ శాఖ ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ ఉన్నారట. మున్సిపల్ శాఖ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి సివిల్ సప్లై శాఖ, ఈ సివిల్ సప్లై అయినా లేకపోతే మున్సిపల్ అయినా, ఇరిగేషన్ సివిల్ సప్లై గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ చూస్తున్నాడు. ఇప్పుడు ఏం జరగబోతుందంటే, ఒకవేళ షిఫ్ట్లింగ్ జరుగుతాయి అంటే మంత్రులకు సంబంధించినటువంటి శాఖలో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఫస్ట్ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 శాఖలలో విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంటది. ఆ తర్వాత మున్సిపల్ శాఖ, హోం శాఖ, ఇవి 2
ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక శాఖ వస్తుంది. ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉత్తమ్ 2 పోర్ట్ఫోలియో అవును, ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఇరిగేషన్, సివిల్ అండ్ సప్లై, ఈ రెండు ఏదైతున్నాయో ఈ రెండిట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నాయి. బట్టి విక్రమార్కకు పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎనర్జీ ఆయన చూసుకుంటున్నాడు, అంటే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో మొత్తం ఆయనే చూసుకుంటున్నాడు. ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ కూడా బట్టి విక్రమార్క ఉన్నాడు. సో బట్టి విక్రమార్క దగ్గర ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ పదవి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాబోతుంది అనేది ఒక పెద్ద చర్చ. సో మరి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవి ఉంటుందా అంటే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా అంటున్నారు. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు 3 years డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించి మినిస్టర్ తో సరిపెడతారా? మంత్రి పదవిలో ఉంటాడు. మంత్రి పదవిలో బట్టి విక్రమార్క ఉంటాడు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ లో క్రియాశీలక పాత్ర పోషించింది. కాబట్టి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవి ఎందుకు తీసేస్తారంటే బీసీలకు అవకాశం రావాలనేది. తెలంగాణలో పెద్ద పంచాయతీ ఏంది, తీన్మార్ మల్లన్న ఇంకా చాలా మంది బీసీ నినాదం ఎందుకు తెరపై తీసుకొస్తున్నారు, బీసీలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి పోవాల్సినటువంటి రాజకీయ పరిమితులైనా ఇంకా ఇతర అయినా వాళ్ళకి దక్కట్లేదు అనేది కదా వాళ్ళ వర్షం. సో ఇప్పుడు హైకమాండ్ చేయబోతున్న కార్యక్రమం ఏంటంటే అంటే బీసీలకు పెద్దపీట వేయబోతున్నారు. పెద్దపీట వేయాలనేటటువంటి ఆలోచనతోటే కాంగ్రెస్ అధిష్టానం బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఏదైతే డిప్యూటీ సీఎం పదవిని తొలగించి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి పోర్ట్ఫోలియో ఇచ్చి, అంటే కేబినెట్ లో తీసుకొని, సేమ్ ఇప్పుడు బట్టి విక్రమార్క ఎట్లయితే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి డిప్యూటీ సీఎం గా ఉన్నాడో అట్లా పిసిసి అధ్యక్షుడికి పిసిసి తీసేసి మినిస్ట్రీ ఇచ్చి మళ్ళీ డిప్యూటీ సీఎం చేస్తారు. మినిస్ట్రీ ఇచ్చి డిప్యూటీ సీఎం చేస్తారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి రెవెన్యూ శాఖ వచ్చే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. రెవెన్యూ ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ అది మార్చబోతురు అనేది కూడా కొంత వినబడుతున్నది. ఎందుకంటే కొంతమంది మంత్రుల పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. పొంగులేటి పైన కూడా వ్యతిరేకత వచ్చింది. పొంగులేటి ఆయన కంపెనీ పైన వచ్చింది, తన పైన కూడా వ్యతిరేకత. రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అదే నన్ను అనేది. అవును, రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పైన కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి. ఏమని, ఏదో క్రషర్ మిషన్లు అని చెప్పి, లేకపోతే ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి, ఏదో ఫైన్ విధించడం అని ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో మాట్లాడడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. సో పొంగులేటి ఏదైతే ఖమ్మంకి సంబంధించిన వెలుగుమట్ల భూముల విషయంలో ఆ ఇష్యూలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. సో పొంగులేటిని రెవెన్యూ నుండి తొలగించి రెవెన్యూ వేరే వాళ్ళకి ఇద్దామనే ఆలోచనలో కూడా హైకమాండ్ ఉన్నట్టుగా వినబడుతున్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఇరిగేషన్, అట్లనే సివిల్ సప్లై బట్టి విక్రమార్కకు వచ్చే అవకాశం ఉంది. బట్టన్న దగ్గర ఉన్నటువంటి ఏదైతే 2 శాఖలు ఉంటాయో ఆ 2 శాఖలలో ఒకటే, అంటే హోమ్ మినిస్ట్రీ ఒకటి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది, ఇంకోటి ఫైనాన్స్ మినిస్టర్. ఇవి 2 ఉత్తమ్ కుమార్ రెడ్డికి దక్కబోతుంది. మరి పొంగులేటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఆల్రెడీ ఆయన దగ్గర తీసుకున్న తర్వాత సింపుల్ ఏముండదు. ఇప్పుడు హైకమాండ్ ఎట్లా డిసైడ్ అయితే అట్లుంటది. ఇప్పుడు కర్ణాటక మీరు చూసినారు, ఓన్లీ ఎమ్మెల్యేగానే పనిచేస్తాడు, మినిస్ట్రీలో ఉంటాడు, మంత్రి పదవిలో పోర్ట్ఫోలియో ఇస్తారు, పోర్ట్ఫోలియో ఏదో మారుస్తారు. సో ఇంకోటి జూపల్లి కృష్ణరావుకి సంబంధించిన పోర్ట్ఫోలియో కూడా మార్చే అవకాశం ఉండొచ్చు. జూపల్లి దగ్గర ఎక్సైజ్ శాఖ ఉన్నది. సో ఎక్సైజ్ శాఖలో కూడా బలంగా పనిచేస్తలేడు అనేది ఇట్లా రకరకాల వినబడుతున్నది. సో ఎక్సైజ్ శాఖ కూడా మార్చే అవకాశాలు ఉండొచ్చట. ఇంకా తర్వాత మిగతా మంత్రులది మాక్సిమం మార్చకపోవచ్చు. ఇప్పుడు కొండా సురేఖ ఉంది, ప్రభాకర్ ఉన్నాడు, కొంతమంది ఉన్నారు కదా. సో వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? సింపుల్ ఒకటే, హైకమాండ్ మంత్రి పదవులు తీసేసే ఆలోచన చేయకపోవచ్చు. ఎందుకంటే మంత్రి పదవులు తీసేస్తే ఆగమాగం పరిస్థితి హైకమాండ్ కూడా తెలుసు. ఇప్పుడే ఆగమాగం ఉన్నది. కాకపోతే వీళ్ళ శాఖలను షిఫ్లింగ్ చేస్తారు. షిఫ్లింగ్ చేసి ఏమైతుందంటే మిగతా 2 సంవత్సరాలు గట్టిగా పనిచేస్తారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. అరే మనం గట్టిగా పని చేయకపోతే మన దగ్గర ఉన్న కీలక శాఖ పోతుందేమో అనే ఆలోచనతో ఉంటారు. ఇంకోటి మనం బట్టి విక్రమార్క గురించి కీలకంగా చెప్పాల్సింది, ఆయన తప్పు చేస్తున్నాడు అని చెప్పి ఆయనకు డిప్యూటీ సీఎం తీసేస్తలేరు. కేవలం ఒక దళిత బిడ్డకు 3 సంవత్సరాలు కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం ఇచ్చినది. ఇక బీసీలకు కూడా అవకాశం దక్కాలనే ఆలోచనతోటి ఈ 2 ఏళ్ళు బీసీకి ఒక 2 years బీసీకి కూడా అవకాశం ఇద్దాం డిప్యూటీ సీఎం పదవి. ఎందుకంటే ఇప్పుడు ఓసీ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ రోజు కేసీఆర్ ఓసీ, ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ఓసీ. సో వీళ్ళే మొత్తం ఉన్నారు కాబట్టి ఇప్పుడు బీసీలకు కూడా అవకాశం ఇవ్వాలనే ఆలోచన. దళితులకు అవకాశం ఇచ్చినాం, బీసీలకు కూడా డిప్యూటీ సీఎం పదవిలో అవకాశం ఇచ్చిన ఆలోచనతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి పదవి డిప్యూటీ సీఎం పదవి రావచ్చు. పిసిసి పదవితో కూడా ఇప్పుడు పెద్ద చర్చ. పిసిసి పదవి ఇప్పుడు మధు యాష్కి గౌడ్ లాంటి వాళ్ళు పిసిసి పదవి ఆశిస్తున్నారు కదా. అదే చెప్పబోతున్నా, ఆయన ఆల్రెడీ 3 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్నాడు. మధు యాష్కి గౌడ్ ఆయన కూడా బీసీ బిడ్డ. సో మధు యాష్కి గౌడ్ కు పిసిసి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంప్లీట్ రావచ్చు అని చెప్పట్లేదు.
అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఇంకోటి ఏంటంటే జగ్గారెడ్డి, మీకు ఐడియా ఉందా? అవును, జగ్గారెడ్డి. జగ్గారెడ్డి కూడా పిసిసి పదవి ఆశిస్తున్నాడు. ఓకే, పిసిసి వస్తే బాగుంటుంది చెప్పి ఎవరైనా ఆశిస్తారు. ఎవరైనా పిసిసి ఆశిస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉండాలనే ఆలోచన ఉంటది. జగ్గారెడ్డి కూడా క్రియాశీలక పాత్ర పోషించాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా పనిచేసిన వ్యక్తే. అట్లానే మన మధు యాస్కి గౌడ్ అన్న కూడా చాలా అద్భుతంగా పనిచేసినటువంటి వ్యక్తి. కాకపోతే హైకమాండ్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సింపుల్ మీకు చెప్తా భార్గవ్ అన్న. కర్ణాటకలో మీరు సీన్ చూసినారు. 3 years పరిపాలన అయిపోయిన తర్వాత సిద్ధరామయ్య డీకేని పెట్టారు కదా. దీంట్లో ఒక పెద్ద రూల్ మీరు చూసిరో లేదో, సిద్ధరామయ్య క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులను కూడా తీసేసారు. డీకే శివకుమార్ క్యాబినెట్ లో కొత్త మంత్రులు వచ్చారు. సో సింపుల్, తెలంగాణలో ముఖ్యమంత్రిని మారుస్తారా అంటే క్వశ్చన్ మార్క్. రేవంత్ రెడ్డిని అంత ఈజీగా మార్చే అవకాశం లేదు. వాళ్ళకి కూడా వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ ఉందా? రేవంత్ రెడ్డి కాకుండా 100% ఇంకొక ఆప్షన్ నేను క్లియర్ గా చెప్తున్నా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కాకుండా వేరే ఆప్షన్ కాంగ్రెస్ హైకమాండ్ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా, ఇంకా వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా అది కుదరదు. రేవంత్ రెడ్డి అనుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది ఆయన అనుకుంటే. సో ఆ సినారియోని రేవంత్ రెడ్డి క్రియేట్ చేసుకున్నాడు ఆల్రెడీ. రేవంత్ రెడ్డి కంటే ఒక సపరేట్ సామ్రాజ్యం ఉన్నది. రేవంత్ రెడ్డి ఒక రాజ్యాన్ని ఆల్రెడీ స్థాపించుకున్నాడు. ఒక కొత్త టీం అయితే తయారు చేసి భవిష్యత్తులో ఏమన్నా హైకమాండ్ అందరూ ఇబ్బంది పెడతారని చెప్పి 100% హైకమాండ్ కి రేవంత్ రెడ్డి తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇంకోటి, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న పదవులు మాత్రం హైకమాండ్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే మంత్రులు పంచాయతీ పెడుతున్నారు. 3 శాఖలు ఏంది, 4 శాఖలు. మళ్ళీ ఈ 3 శాఖలు కూడా వెరీ ఇంపార్టెంట్ అన్న, చాలా కీలకమైన శాఖలు కదా. హోమ్ అసలు చాలా కీలకం కదా. హోమ్ చాలా హోమ్ మినిస్టర్ అనేది. ఇంకోటి చెప్తా, దీంట్లో ఒక లాజిక్ మనం మిస్ అయినాం. ఇప్పుడు భార్గవ్ అన్నకో తిరుపతికో ఏదన్నా ఇష్యూ వచ్చింది, అలానే ఎస్ఐఓ సిఐఓ నన్ను ఇబ్బంది పెట్టిండు. నేను పై ఆఫీసర్ దగ్గర పోతే ఆయన పట్టించుకుంటలేడు, ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే పట్టించుకోలేదు. అప్పుడు నేను ఏం చేయాలా? సదరు మంత్రి కాడికి పోవాలి, ఆ శాఖ మంత్రి కాడికి పోవాలి. ఆ శాఖ మంత్రి ఎవరు? రేవంత్ అన్న. ఆయన దగ్గరికి పోవాలంటే 50 గేట్లు దాటాలి, ప్రోటోకాల్ ఉంటది. ముఖ్యమంత్రి ఆయన ఎమ్మెల్యేలనే కలిసే పరిస్థితి లేదు. సామాన్యుడు నాలాంటి నీలాంటి పోతే కలుస్తారా? కలవడు కదా. మరి అప్పుడు ఏం చేయాలి? ఒక మంత్రిని పెడితే మంత్రిని ఈజీగా కలుస్తారు జనాలు పోయి. హోంశాఖ మంత్రి దగ్గర పోతారు, మున్సిపల్ శాఖ మంత్రితో పని ఉంటే మున్సిపల్ శాఖ మంత్రిని కలుస్తారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ తో పని ఉంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ తో కలుస్తారు. సార్ ఇగో మా కొడుకుకు ఇంత సీటు ఇప్పిరు సార్, లేకపోతే నేను పేదోళ్ళం సార్, ఏదైనా మాట్లాడు సార్ అంటే ఆ మంత్రి మాట్లాడతాడు. ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉంటుందా? మంత్రులనే రేవంత్ రెడ్డి కలిసే సిచ్యువేషన్ లేదు కదా తెలంగాణలో. అట్లాంటప్పుడు ఆయన ఎట్లా కలుస్తాడు? సో సింపుల్, మంత్రులు చెప్పేది కూడా ఇదే. రేవంత్ రెడ్డి దగ్గర అన్ని పోర్ట్ఫోలియోలు పెట్టుకుంటే జనాలు కూడా ఇబ్బంది అవుతున్నారు. మొత్తం ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నాడు? 3 ఏళ్ళు అయింది. హోమ్ రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది, మున్సిపల్ దగ్గర మున్సిపల్ శాఖ ఉన్నది, విద్యాశాఖ ఉన్నది. మరి ఇంత సైలెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు అంటే దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటది. మొన్న హైడ్రా ఇష్యూలో కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి ఏఐసిసి మీటింగ్ కి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఆ తర్వాత ఏఐసిసి సెక్రటరీ వీళ్ళందరూ పోయినారు. ఇక్కడికి హైకమాండ్ దగ్గర హైకమాండ్ దగ్గర ఉన్నారు. మీనాక్షి మేడం కూడా ఉన్నారు. మాట్లాడినారు. 3 రోజుల పాటు మొత్తం ఢిల్లీలో మంతనాలు జరిగినాయి. దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటకు వచ్చి కారు ఎక్కుతున్న టైంలో మీడియా వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయి లోగో పెడతారు. పెట్టి సార్ హైడ్రా గురించి ఏంది సార్ అని చెప్పి అడుగుతారు. అవును. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తారు తెలుసా? అది నా పోర్ట్ఫోలియో కాదు, నేను ఇన్ఛార్జ్, రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్. రేవంత్ రెడ్డిని అడగండి, ఇదేమన్నా ఉంటే నన్ను అడగకండి. మరి ఈ ముచ్చట ఎవరన్నా చెప్పొచ్చు, ఏ మంత్రి అయినా చెప్పొచ్చు కదా. ఏ మంత్రి హైడ్రా చాలా అద్భుతం, సూపర్ పనిచేస్తుంది, హైడ్రా అట్లెట్లుంటది అట్లా మాట్లాడొచ్చు, చెప్పొచ్చు కదా. ఆయన మాట్లాడలేకపోయిండు అంటే దీంట్లో 2 సినారీస్. ఒకటి, రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్పుండొచ్చు, మీరు ఏం మాట్లాడుకు నేను చూసుకుంటా, మీకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి చెప్పుండొచ్చు. లేకపోతే వీళ్ళకి ఇష్టం లేదు, ఏ హైడ్రా పెంట తీసుకొచ్చి నెత్తి మీద పెట్టి మొత్తం కాంగ్రెస్ కథం చేసిండు, డమాల్ చేసిండు, ఏం మాట్లాడదామనే ఆలోచనతో కూడా మాట్లాడకపోయి ఉండొచ్చు. క్యాబినెట్ ఒక చర్చ అంటే నేను చెప్తలేను, వార్త వచ్చింది, వార్తలు వచ్చినాయి, చాలా వార్తలు పుట్టుకొచ్చినాయి మీడియాలో. క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే కొండా సురేఖ పోలే. రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ తెలంగాణ సెక్రటరీ ఎందుకు పోలేదని చెప్పి కొండా సురేఖను అడిగితే, నేను రాను, నన్ను డమ్మీ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి, నాకు చెప్పకుండా అన్ని పనులు చేస్తున్నాడు, నా శాఖలో ఎండోన్మెంట్ నాది, నా శాఖలో క్యాబినెట్ లో పనిచేస్తాడు, యాదగిరిగుట్టకు సంబంధించిన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తే ఆ ట్రస్ట్ బోర్డు లో ఎవరి పేరు పెట్టిరు ఏం కదా నాకు చెప్పలేదు, ఆ ట్రస్ట్ బోర్డు గురించి నాకు తెలియదు, ఆ మంత్రి చెప్పింది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆమెను కనీసం కన్సల్ట్ కాకుండా ఏర్పాటు చేసి అది పక్కన, అయ్యో ఆ ముచ్చట పక్కన పెట్టండి. రాజగోపాల్ రెడ్డి తెలియదు ట్రస్ట్ బోర్డు పెట్టినట్టు, ఆయన ఏంది జిల్లా నల్గొండ జిల్లాకు సంబంధించిన లీడర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలియదు, ఎంపీకి తెలియదు, చామల కిరణ్ కుమార్ రెడ్డికి. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు, సొంత డిసిషన్స్. ఇప్పుడు ఇందులో ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చినా పోయినా పెద్ద చర్చ ఏముండదు నాకు తెలిసి. కాకపోతే రాజగోపాల్ రెడ్డి ఇష్యూ వచ్చేసరికి అదొక రకమైన డిఫరెంట్ ఈక్వేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఆయన 3 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నాడు కదా. అంటే ఫైట్ చేయడం పక్కన పెడితే వాళ్ళే హామీ ఇచ్చారు ఇస్తామని చెప్పి. నేను సింపుల్ ఒకటే చెప్తున్నా,
ఆయన అడిగితే నాకు తెలిసి హోంశాఖ అడగాలి, హోంశాఖ అడగాలి. రాజగోపాల్ రెడ్డి నాకు ఈ శాఖ ఇయ్యమని అడుగుతలేడు. ఉమ్, ఆయన సింపుల్ నాకు మాట ఇచ్చారు, నా మంత్రి పదవి నాకు ఇవ్వండి. ఉమ్, ఆయన మంత్రి పదవి ఇవ్వకపోయినా నాకు కావాలని ఫైట్ చేస్తలేడు. ఆయనకి మంత్రి పదవి రావాల్సిందే. ఉమ్, సింపుల్ ఒకటే, ఉమ్, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా చేస్తుంది రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు, ఉమ్, ఇది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి అనేది తెలుసు. ఉమ్, అయితే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని అడ్డుకునే దమ్ము వీళ్ళకి లేదు. ఫస్ట్ ఆ, అంత ధైర్యం వీళ్ళు చేయరు. ఉమ్, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఎవరితో మాట్లాడాలో ఆయనకు తెలుసు. ఉమ్, రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకదు. రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. అంటే రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నా మీకు అర్థమవుతుందా? ఉమ్, రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలవడు. ఉమ్, రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీతో కలిసి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీతో ఫోటో తీసుకొని ట్విట్టర్ లో పెడతాడు. ఇప్పుడు నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా ఈ 2-3 నెలల్లో ఆల్మోస్ట్ మంత్రి పదవి కన్ఫామ్ అయిపోయింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు రాజగోపాల్ రెడ్డి అనేది. ఆల్మోస్ట్ ఇక వాళ్ళు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా ఎంతకన్నా ఆపుతాడు? ఇన్ని రోజులు అంటే ఏదో జరిగింది అయిపోయింది, ఇక ఆపలేడు కదా. అది బోర్డర్ దాటిపోతుంది, ఇక దాన్ని ఎవరు ఆపలేయాల్సి. ఇక సో మరి ఎప్పుడు మార్పులు చేర్పులు జరుగుతాయి? చివరి మాక్సిమం డిసెంబర్ లో ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన అధికారంలో డిసెంబర్, దాదాపు 2.5 years కంప్లీట్ అయిపోయింది. డిసెంబర్ అయితే 3 years అవుతుంది. డిసెంబర్ వస్తే 3 years అవుతాయి. సో ఈ 3 years లో మాక్సిమం కొత్త మంత్రులను తీసుకోవచ్చు, ఉన్న మంత్రులను మార్చవచ్చు, వాళ్ళ శాఖలను మార్చవచ్చు. హైకమాండ్ క్లియర్ గా చెప్పిరట. నేను విన్నా, చాలా సీనియర్ జర్నలిస్టులు చెప్పినటువంటి ఆ అనలైజ్ ని కూడా నేను చూసిన, వాళ్ళ అనాలిసిస్ చేసేటటువంటి ఆ విధానాన్ని కూడా నేను చూసిన. వాళ్ళు క్లియర్ గా చెప్పినారు ఏమనంటే, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్టు హైకమాండ్. ఫస్ట్ రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు బంద్ చేయాలి, మంత్రులు చెప్పినట్టు వినాల్సిందే, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు అనేది ఫస్ట్ చెప్పినారట. ఇంకా రెండో అంశం ఏంటంటే, మంత్రులు గట్టిగా పని చేయకపోతే తొలగిస్తాం, మంత్రులు గట్టిగా పని చేయకపోతే తొలగిస్తాం, ఇష్టానుసారంగా చేస్తే నడవదు అన్న. మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడితే అవతల వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ తిట్టుడు, కేటీఆర్ తిట్టుడు, బీఆర్ఎస్ తిట్టుడు చేస్తుండు కదా, బీఆర్ఎస్ వాళ్ళు కూడా తిడుతున్నారు. అప్పుడు ఒక్క మంత్రి అయినా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసి మాట్లాడుతారు, ఎవరు మాట్లాడరు. అసలు కౌంటర్ ఇచ్చేటో లేరు కదా. రైట్, కౌంటర్ ఇచ్చినప్పుడు కేసీఆర్ నో కేటీఆర్ నో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒకవేళ తిడితే గట్టిగా కౌంటర్ ఇచ్చేటోళ్ళు లేరు. ఇదే పాయింట్ నేను చెప్తా. అక్కడ లేని కాంగ్రెస్ నుంచి లేరు కౌంటర్ లేనప్పుడు ఏం చేసిండు రేవంత్ అన్న అంటే, టీం ఏర్పాటు చేసిండు, విప్ పదవులు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి కావాల్సిన వాళ్ళకి విప్ పదవులు, బల్మూరి వెంకట్ క్యాబినెట్ హోదా బల్మూరి వెంకట్ అద్దంకి దగ్గరికి ఇచ్చిండు. క్యాబినెట్ ర్యాంక్, క్యాబినెట్ అంటే కంప్లీట్ మంత్రి సంబంధించినటువంటి ఏదైనా క్యాబినెట్ మీటింగ్ జరిగితే వీళ్ళు కూర్చోవచ్చు. ఇంకా రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఏమన్నా అన్నారంటే కథం అటాక్ చేస్తారు. బల్మూరి వెంకట్ ప్రెస్ మీట్ పెడుతున్నాడు, అద్దంకి దయాకర్ ప్రెస్ మీట్ పెడుతున్నాడు, వేముల వీరేశమన్న ప్రెస్ మీట్, బీర్లా ఎలియా ప్రెస్ మీట్, వేములవాడ ఎమ్మెల్యే ప్రెస్ మీట్. ఎందుకు పెడుతున్నారు? రేవంత్ రెడ్డి టీం, వీళ్ళంతా టీం కదా. మరి 100% ఎవరైతే ఆయన డిఫెండ్ చేసుకోగలుగుతారో వాళ్ళకే పదవులు ఇచ్చుకోండి ఆయన కూడా, అంతే కదా. సింపుల్ ఒకటే, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న 2 పోర్ట్ఫోలియోలను కాంగ్రెస్ హైకమాండ్ తీసుకోబోతున్నారట. పోర్ట్ఫోలియోలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాబోతున్నాయి, ఒకటి రాజగోపాల్ రెడ్డికి రాబోతుంది, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర ఉన్న సినిమాటోగ్రఫీని తొలగించబోతున్నారు హైకమాండ్. తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా అసంతృప్తితో ఉన్నాడు, నాకు వద్దంటున్నాడు. అందరు రోహిన్ రెడ్డి చూసుకుంటున్నప్పుడు ఇంకా ఆయన ఎందుకు? పొద్దుగాలైతే రోహిన్ రెడ్డి సినిమా టికెట్లు ఎవరిది పెంచాలి, ఎవరిది తగ్గియాలి, మొత్తం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న రోహిన్ రెడ్డి చూసుకుంటున్నప్పుడు కోమటిరెడ్డికి ఎందుకు? గదర్ అవార్డులు ఇచ్చేది రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇన్ఫర్మేషన్ లేదు. కోమటిరెడ్డి ఫోటో ఉండదన్న, ఏది ఇన్వైట్ చేస్తారు కదా, కార్డ్ లో కూడా మంత్రి కదా, మంత్రి కదా. అసలు మీకు కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి కదా, టెంపుల్స్ రిబన్ కట్ చేయడానికి పోతున్న, ఓపెనింగ్ ఉంటారు, శంకుస్థాపన, కొబ్బరికాయ కొట్టడానికి పోతే కొండా సురేఖకి ఇన్ఫర్మేషన్ లేదు. అంతేందుకు? తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కదా, మరి తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి ఏదైనా రైతు బంధో, రుణమాఫో, లేకపోతే యూరియా బత్తాల పంపిణీ ఏదైనా ఉంటే కార్యక్రమం, తుమ్మల నాగేశ్వరరావు చెప్పనే చెప్తాడు అన్న, అన్నే చెప్తున్నాడు. అన్ని శాఖలు ఇరిగేషన్ శాఖ ఫైల్ రేవంత్ రెడ్డి పక్కన పెట్టాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి. పక్కన పెట్టడం ఎందుకు? ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగితే లేదో లుస్కులు ఉన్నాయి దీంట్లో అంటే, లుస్కులు చూసుకోవాల్సింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా, రేవంత్ రెడ్డికి ఏం పని దీంట్లో? సో చాలా ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడుకోవాలంటే 2-3 గంటలు సరిపోతుంది రేవంత్ రెడ్డి గురించి డిస్కస్. మళ్ళీ ఒక ఎపిసోడ్ చేద్దాం. సో ఇది మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ఆల్రెడీ ఢిల్లీలో ఏఐసిసి ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రుల పోర్ట్ఫోలియోలు మారబోతున్నాయి. కొత్త మంత్రులుగా కొంతమంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎవరు? రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు. పిసిసి చీఫ్ పదవి నుంచి మహేష్ కుమార్ గౌడ్ బయటకు ఆయన తొలగించి కొత్త వ్యక్తులని, బీసీ నాయకులను తీసుకొచ్చి మహేష్ కుమార్ గౌడ్ని డిప్యూటీ సీఎం పదవిలో పెట్టబోతున్నారనే చర్చ కూడా ఉంది. ఏం జరగబోతుందో చూద్దాం.